అండి, వెల్కమ్ బ్యాక్ టు జేపీ వ్లాగ్స్. నేనైతే ఫస్ట్ టైం పుదీనా రైస్ చేశానండి. ఇది పిల్లలకు లంచ్ బాక్స్లో పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పుదీనా వల్ల జీర్ణశక్తి కూడా బాగా అవుతుంది. ఈ పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. ముందుగా బాస్మతి రైస్లో కొంచెం ఉప్పు, ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలో పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఉడికించిన అన్నాన్ని ఈ విధంగా చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి కాగానే అందులో ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, ఆనియన్స్, కాజు, బిర్యానీ ఆకు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, పుదీనా వేసి మరికొద్దిసేపు ఫ్రై చేసి ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి తర్వాత అన్నాన్ని ఈ విధంగా వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ.